హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనం. అందరం కలిసి చదువుదామా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 22 నుంచి 24 వరకు చదువుదామా? 12వ అధ్యాయం హెబ్రీ 12 22 నుండి 24 వరకు అందరం కలిసి చదువుదాము. ఒక్క నిమిషం. హెబ్రీ 12 22 నుంచి 24 వరకు. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ మనం చదువుకునే వాక్య భాగం నుండి కొన్ని మాటలు ధ్యానించక ముందు మరి ఈ కూడికలకు మరి ఒరిస్సా నుండి వచ్చిన బ్రదర్స్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడానికి ఈ ఒక అంశాన్ని మరి ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటంటే హానోకు దేవునితో కూడా నడిచినాడు. అంటే దేవునితో కూడా నడవడము అనేటువంటి మరి సంగతిని గురించి దేవుని వాక్యంలో చాలా సంగతులు మనం చూడవచ్చు. కానీ అసలు హానోకు దేవునితో నడిచాను అంటే దాని యొక్క ఆంతర్యం ఏమిటి, లోతైన భావం ఏమిటి అనేది మనం కొంచెము ఆలోచించాల్సి ఉంది అన్నమాట. ఇక్కడ వీళ్ళ లిస్ట్ అంతా 11వ అధ్యాయంలో రాస్తూ హెబ్రీ పత్రికలో హానోకుని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 5వ వచనంలో 11:5 వచనం, విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. ఇక్కడ ఆదికాండంలో మరి ఆయన కొనిపోబడక మునుపు దేవునితో కూడా నడిచెను అని మాట ఉంది. దాన్ని న్యూ టెస్టిమెంట్ ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు దేవునికి ఇష్టడై ఉండెను అని చెప్పినారు. అంటే దేవునితో నడవడం అంటే దేవునికి ఇష్టంగా ఉండడమా అనేది ఒకటి మనము ఆలోచించాల్సిన విషయం. వీళ్ళందరూ లిస్ట్ ఇచ్చిన తర్వాత 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇదంతా గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నది అని చెప్పబడుతుంటున్నాడు. అంటే దేవుని వాక్యంలో మనము మొదటి నుంచి కూడా వీరి చరిత్ర చూస్తూ ఉన్నాము. వీరి గురించి నా వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క మరి సంగతులన్నీ కూడా మనల్ని ఆవరించి ఉన్నట్లుగా ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి నిరంతరం మన కళ్ళ ఎదుట ఉన్నట్లుగా ఉన్నాయన్నమాట. కాబట్టి మనము దేవుని వాక్యం చదివేటప్పుడు వారి జీవితాలని గూర్చి మనం చదివేటప్పుడు బాగా మనం లోతుగా
దేవుడు వారి జీవితాల్లో ఏం చేస్తూ ఉన్నాడు, వారు విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించారు, ఎన్నో ఎగ్జాంపుల్స్ని దేవుడు మన ఎదుట ఉంచాడు అనేటువంటి ఆలోచనతో మనము వారిని గురించి చదవాల్సి ఉంటూ ఉన్నది. ఆది కాండంలోకి వెళ్తే 5వ అధ్యాయంలో, అంటే ఈ యొక్క జల ప్రళయం రాక మునుపు ఇక్కడ హానోకుని గురించి అదే మాట, నోహుని గురించి కూడా ఇదే మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది. 11వ అధ్యాయం, ఆది కాండం 11వ అధ్యాయం, 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 24వ వచనంలో హానోకుని గురించి ఉంది. హానోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుపోయాను గనుక అతడు లేకపోయాను. 9వ వచనం, నోవహు వంశావళి ఇదే. నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచిన వాడు. సో ఈ ఇద్దరిని వదిలిపెడితే అబ్రహాం గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. 17వ అధ్యాయం 1వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం అందరం చదువుదామా. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారాయి. ఇక్కడ నా సన్నిధిలో నడవమని ఇక్కడ దేవుడే అబ్రహాంను మరి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. నడవడము అంటే ఏమిటి అంటే మరి ఆయనతో సన్నిహితంగా సహవాసాన్ని కలిగి ఉండడము అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పని మీద ఎవరైనా ఇక్కడికి విజయనగరం వచ్చారనుకోండి, వాళ్ళు 4 రోజులు అర్జెంట్ పని మీద వచ్చారనుకోండి, కాబట్టి ఎవరైనా మరి లీవ్ పెట్టి వారితో కూడా ఉండి వారి యొక్క మరి పనులన్నిట్లో వారితో వెనకంబడిపోతూ వారు వెళ్ళే వరకు, వారి పని అంతా అయిపోయే వరకు వారితో కూడా ఉంటే గన దానిని మనం వారితో నడిచినట్లుగా మనం చెప్పగలం. వారితో నడిచారు, ఎందుకంటే వాళ్ళు పని మీద ఉన్నారు కాబట్టి వారితో నడిచారు అని చెప్పచ్చు. సింపుల్ మన భాషలో చిన్నగా చెప్పాలంటే ఆయనతో, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం, క్లోజ్గా ఉండడం, దగ్గరగా ఉండడం. ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు అంటే దావీదుకి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమే ఉండింది కాబట్టి ఆయనకి ప్రతిదీ ఆశ్చర్యం అనిపించేది అనమాట. మనుషులతో దేవుడు నడుస్తాడా అని అన్నమాట. ఎందుకంటే మనం దేవుని యొక్క అనంతమైన శక్తిని, ఆయన మహిమను, ఆయన యొక్క ప్రభావమును అన్నిటినీ కంపేర్ చేస్తే మనుషులు అసలు లెక్కకే రారు. వారికి ఉండే జ్ఞానం ఎంతటిది, వారికి ఉండే శక్తి ఎంతటిది, వారి బలం ఎంతటిది, వారి యొక్క జీవించేటువంటి పొలిమేరలు ఎంతవి, మన లైఫ్ జీవితం అంతా ఎంత దూరం నడుస్తాం, ఎంత ప్రాంతాన్ని మనము నడుస్తాం అంటే ఎవ్రీథింగ్ అంటే మన జీవించే కాలము చాలా అల్పము, మన యొక్క పరిధి చాలా అల్పము, మన జ్ఞానం చాలా అల్పము, మన శక్తియుక్తులు చాలా అల్పము, అన్ని విషయాల్లో అల్పులైనటువంటి వారు. అందుకే దావీదు చాలా ఆశ్చర్యపడినాడు, జీవం కలిగిన దేవుడు మానవులతో నడుస్తాడా అని అన్నమాట. అందుకని ఆయన అన్నాడు, నువ్వు సృష్టించిన సూర్యచంద్ర నక్షత్రం చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అని. సో ఇక్కడ నడుస్తూ ఉన్నాడు అంటే దేవుడు సహవాసం కలిగి ఉండడమే కాకుండా దేవుడు మాట్లాడుతున్నట్టు కూడా చెప్పగలం. ఎందుకంటే నోహు దేవునితో కూడా నడిచిన వాడు అని చెప్పిన తర్వాత దేవుడు నోహుతో ఈలాగున చెప్పాను అని, అంటే దేవుడు నోహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం నేను చూస్తే 6వ అధ్యాయం 22, ఆది కాండం 6వ అధ్యాయంలో 9వ వచనం చదివినాము.
అంటే నోహుతో ఎందుకు చెప్పాలి? ఎందుకంటే అతను మరి దేవునితో కూడా నడిచినవాడు. సో మనం అన్నిటినీ కంబైన్ చేసి ఆలోచిస్తే నడిచాడు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో మరి కమ్యూనికేషన్ కూడా కలిగి ఉంటున్నాడు. అంటే ప్రత్యుత్తరాలు కూడా జరిగి ఉంటున్నాయి, మాట్లాడుతూ ఉనింటారు, తెలియచేస్తూ ఉనింటారు. అందుకనే హానోకు మరి యేసు ప్రభు యొక్క రెండవ రాకడం గురించి చెప్పగలిగినాడంటే బహుశా వీరంతా దేవునితో నడిచిన వాళ్ళందరూ కూడా, అంటే హానోకు, నోవాహు, తర్వాత అబ్రహాము, దావీదు, వీళ్ళందరికీ మోషే, వీళ్ళందరికీ యేసుప్రభు గురించి, దేవుడు చేయబోయేటువంటి కార్యములను గురించి, నూతన నిబంధన గురించి, మరి యేసుప్రభు రక్తం చేత విమోచింపబడబోయేటువంటి అంటే ఈ యొక్క గొప్ప రక్షణలో పాలు పొందేటువంటి విశ్వాసులను గురించి, ప్రభు వచ్చినప్పుడు ఆయనను కళ్ళారా చూసేటువంటి భాగ్యవంతులను గురించి వీరందరికీ ముందుగానే తెలిసే ఉంటాయి, చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ఎందుకంటే వారు దేవునితో నడవడం అంటే మరి దేవుడు వారికి తాను వారితో మాట్లాడుతూ ఉన్నాడు అని అర్థం. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తను చేయబోయేటువంటి కార్యాలు కూడా వారితో షేర్ చేసుకుంటా ఉన్నారు. ప్లస్ దేవుని పనిలో వారి దేవుడు చేసేటువంటి పని వారితో చెప్పాడు, వారు ఆ పనిని చేశారనమాట. సో దేవుని యొక్క సంకల్పములు, ఆలోచనలు కూడా వారికి తెలుస్తూ ఉన్నాయి. ఇది దేవునితో నడిచేటువంటి అనుభవంలో ఉండే కొన్ని మనకు అర్థమయ్యేటువంటి అంశాలు. ఏంటివి? దేవునితో నడుస్తున్నారంటే ఇప్పుడు చెప్పండి, దేవునితో నడుస్తూ ఉన్నారంటే ఏమని అర్థం చేసుకోవచ్చు? దేవునితో సహవాసం కలిగి ఉండడము, దేవునితో మాట్లాడడము, దేవుని సంగతులను ఎరిగి ఉండడము, దేవుని కార్యాలు, పనులు ఏమన్నా ఉంటే నిర్వహించడం. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వస్తే యేసు ప్రభు స్వయాన ఆయన కిందికి దిగేసి వచ్చాడు. ఆయన మన మధ్య ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించింది. ఈ నివసించేటువంటి టైంలో 12 మందిని యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఆయనతో నడుస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ పోతూ ఉన్నారు. వారేం జ్ఞానవంతులు కాదు, వారికి ఏమైనా పెద్ద మరి మెస్సియానిక్ ప్రాఫెసీస్ వాళ్ళకి ఏం తెలియదు, శాస్త్రులు కాదు, పండితులు కాదు, లేకపోతే వాళ్ళకి ఉండే క్వాలిఫికేషన్స్ మనం చూస్తే ఏమి లేవు, జీరో అనమాట. ఒక్కటే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే మరి యేసు ప్రభువే వారిని ఏర్పరచుకున్నాడు అన్నమాట. వారిని పిలిచినాడు, ఏర్పరచుకున్నాడు. సో వారికి కూడా తెలియదు ఇదంతా ప్రీప్లాన్డ్గా జరుగుతుంది అనేది తెలియదు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ మన ప్రాంతానికి వస్తున్నాడంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా షార్ట్ అవుట్ చేస్తారు. ఎందుకు సీఎం ఒక డిస్ట్రిక్ట్ విజిట్ చేస్తున్నారంటే క్షణం అంతా తయారు చేసి మాకు ఇస్తారు, ఆఫీసర్స్కి ఇస్తారనమాట. పలానా టైంలో ఇక్కడ దిగుతాడు, ఇక్కడి నుంచి పలానా టైంకి అక్కడికి పోతాడు, వాళ్ళని ఎవరెవరు ఫాలో అవుతారు, ఎవరెవరు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఈ అన్నీ క్షణక్షణం ఏం జరుగుతుందో మొత్తం ప్లాన్ అవుట్ చేస్తారు. వాళ్ళకుండే అధికారం ఎంతది, వాళ్ళకు ఉండేటువంటి మరి ఘనత, ప్రభావం, ఆధిపత్యం ఎంతటివి అవన్నీ చాలా మైన్యూట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రామ్కి మీద వస్తున్నారంటే ఎవ్రీథింగ్ షార్ట్ అవుట్ చేస్తారు, ఎవ్రీ క్షణం కూడా. మరి యేసు ప్రభువే ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఎవరి నిమిత్తము, ఎవరి ద్వారా లోకం కలిగినదో ఆయనే లోకంలోనికి వచ్చాడు. ఎంత ప్లాన్డ్గా వచ్చాడంటే లోకానికి తెలియకుండా వచ్చాడు, ఎవరికి అర్థం కాకుండా వచ్చాడు.
ఆయన చెప్పాడు, ప్రవక్తల ద్వారా నో ఆయన అన్నీ చెప్పాడు. కానీ అవన్నీ మనుషులకు కనపడకుండా గుడ్డి వాళ్ళని చేశాడు. శాస్త్రులు, పండితులు, లేఖనాలని పరిశోధించే వాళ్ళకు కూడా కనీసం ఈయన క్రీస్తు అయి ఉండవచ్చేమో అనేటువంటి అనేటువంటి సంశయం రాకుండా చేస్తున్నాడు ఆయన. ఆయన కూడా చాలా జాగ్రత్త పడినాడు. ఎంతో చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి చెప్పకండి అంటున్నాడు. రూపాంతరం చెందిన తర్వాత మూడుగురిని తీసుకెళ్ళి చెప్పాడు, ఈ సంగతి మీరు మరలా నేను చనిపోయి తిరిగి లేచే వరకు ఎవరికి చెప్పొద్దన్నాడు. వారికి అన్నదమ్ములకు కూడా అర్థం కాలేదు. ఒకవేళ నువ్వు నిజంగా క్రీస్తు అయితే, నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు కనపరుచుకోవచ్చు కదా అని వారు కూడా యేసు ప్రభుతో చెప్పినారు. వారి తల్లి యేసు ప్రభువుని గురించి చెప్పబోయిందనమాట కానా వివాహం దగ్గర. యాక్చువల్లీ అక్కడ ఇట్స్ నాట్ ద థింగ్, ఆడ ఏదో వారికి కానాలో ద్రాక్షారసం ఇవ్వమనేటువంటి ఆలోచన కాదు అక్కడ. వాళ్ళ తల్లి ఈయన క్రీస్తు అని చెప్పబోయింది అనమాట. అప్పుడు ప్రభు వాళ్ళ తల్లికే వార్నింగ్ ఇచ్చాడు, నా సమయం ఇంకా రాలేదు అని. సో డోంట్ రివీల్ దాట్, అది అనమాట. అంటే ఎందుకంటే ఆమె తల్లి చెప్తే ఇంకా అది ఇదైపోతుంది, ఖచ్చితం అయిపోతుంది. మరి యోహానుకు సీక్రెట్గా తెలిసింది ఈయన క్రీస్తు అని. ఎందుకంటే యోహాను పంపినవాడు దేవుడు ఏం చెప్పినట్టే యోహానికి, నువ్వు పోయి ఆ నీళ్ళలో బాప్తిసం ఇమ్మని చెప్పినాడు. దాన్ని ఏమంటారంటే యూదులు తిరిగి రావడం అన్నమాట. వారు మళ్ళీ దేవుని యొద్దకు తిరిగి రావడానికి యోహాను కనిపెట్టిన ఒక పద్ధతి అనమాట ఇది, నీళ్ళలో ముంచడం. మీరంతా తిరిగి రండి, మీరంతా చెడిపోయినారు, నా యోవేల గ్రంథంలో ఉంది కదా, ఓ ముస్కర్లారా తిరిగి రండి అంటున్నారు కదా. ఆ తిరిగి రావడానికి మీరు రండి, యోర్దాను దాటినారు కదా. అప్పుడు మరి కానాన్లోకి వచ్చేటప్పుడు మీరందరూ యోర్దాను దాటి వచ్చారు కదా. సో ఇప్పుడు ఆ యోర్దాన్లో మునగండి అని ఆ ముంచి బయటికి తీస్తూ ఉన్నాడు. కానీ ఎందుకు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు ఈయన? అది ఆ సీక్రెట్ ఆ యోహానికి మాత్రమే తెలుసు అన్నమాట. ఏం తెలుసు? నువ్వు ఇట్లా నీళ్ళలో ముంచుతుంటే ఎవరిని ముంచినప్పుడు పరిశుద్ధాత్మ తన తల మీదకి దిగొచ్చుట నువ్వు చూస్తావో అతడే క్రీస్తు అని చెప్పినాడు. సరే, ఇంతవరకు బహిరంగంగా చెప్పినవాడు, అరే క్రీస్తు నా వెనక వస్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన మరి మీకు నేను నీళ్ళలో బాప్తిస్తున్నా, ఆయన అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్తా అని చెప్తూ ఉన్నాడు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా ప్రొఫెక్ట్గా పేరు పొందినాడు. వారికి అనుమానం వచ్చింది, ఈయన క్రీస్తేమో అనే అనుమానం వచ్చింది. అందుకని యూదులు కొంతమందిని పెద్దలని పంపించినారు ఆయన దగ్గరికి, నువ్వేమన్నా క్రీస్తువా అనడానికి వచ్చినారు. వాళ్ళు అడిగినప్పుడు నేను క్రీస్తుని కాదు, ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కూడా నేను యోగ్యుడని కాను అని చెప్పాడు. కానీ ఎవరు క్రీస్తు మరి చెప్పమంటే ఆయన లేడు, వస్తూ ఉన్నాడని చెప్పినాడు. కానీ ఏ రోజైతే యేసు ప్రభు వచ్చి నాకు కూడా బాప్తిసం అంటే ఆయన అనుకున్నాడు, ఈయన యేసు ప్రభు అంతవరకు చాలా నీతిమంతుడిగా, చాలా వాక్యంలో పండితుడిగా ఎంతో ఉనింటాడు. ఎందుకంటే 12వ సంవత్సరం ఏటనే ఆయన యెరూషలేములో వారితో శాస్త్రులతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 12 years బాయ్. ఆయన మాట్లాడే మాటలకి వారు ఆశ్చర్యపడినారు. సో ఇంటి దగ్గర కూడా ఆయన ఎంతో నీతి భక్తి కలిగి ఉంటాడు. సో అందుకని యోహాను ఆయనకు రిలేటివ్ కాబట్టి ఆయన అప్పుడు యోహాను అనుకుని ఉంటాడు, అరే నీవు బాప్తిసం పొందడానికి వస్తూ ఉన్నావా అన్నాడు. ఆయనకి విసిగిపోయినాడు. చాలామందికి బాప్తిసం ఇచ్చి ఆయన కోపం వచ్చి, సర్పసంతానమా ఎవరు చెప్పాడు మీకు ఇవన్నీ అని చెప్పి మారు మనసు, ఇవన్నీ ఎందుకు చెప్తే ఎందుకు వస్తున్నారు మీరంతా, కుప్పలు వస్తున్నారు, అసలైన వాడు రాకుండా మీరంతా వస్తే ఏం లాభం అని ఆయనకు కోపం వచ్చింటుందేమో అనుకుంటున్నాను నేను ఆ మాట అన్నప్పుడు. అంత ఓపిక పట్టిట్టాడేమో. అప్పుడు రియల్గా అప్పుడు ఆయన అన్నాడు, యేసు ప్రభు ఇప్పటికి కానీ అన్నాడు, నీతి యావత్తు మన అందరికి చేయాలి కదా. మరి యేసు ప్రభు ఉన్న స్లైటెస్ట్ హింట్ ఒక మాట చెప్పింటే
లేకపోతే యోహాను వాళ్ళ అమ్మనే చెప్పిండొచ్చు కదా, నా ప్రభు తల్లి అని ఆమెకు తెలుసు. మరియ కొడుకు ఈయన ఈజ్ అ ఎక్స్ట్రాడినరీ బాయ్ అని యోహాన్ తల్లికి తెలుసు. బట్ ఎందుకు దే కెప్ట్ ఇట్ ఇన్సైడ్ దేర్ హార్ట్, ఎందుకు చెప్పలేదు? సో ఇదంతా మిస్టీరియస్. అప్పుడు యోహానుకు అప్పుడు తెలిసిందన్నమాట. ఆయన బ్యాప్టిస్ట్ వచ్చి లేపుతూనే ఆయన తల మీదకి పావురం దిగి వచ్చితే చూసి ఎవరికి కనపడలేదు. ఆయన చూసాడు, ఆయన స్టన్ అయిపోయింటాడు. సరే ఇంతవరకు చెప్పినోడు మరి గట్టు మీదకి వచ్చి ఇదిగో క్రీస్తు, నేను ఇంతవరకు చెప్పాను కదా ఆయనే అని గట్టిగా కేకలేసిండొచ్చు కదా అనుకుంటా. ఇద్దరిని పిలిచాడు. ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర, ఓన్లీ ఇద్దరిని పిలుస్తున్నాడు. పిలిస్తే వారికి చెప్పాడు, ఇదిగో నేను ఎవరిని గురించి చెప్తున్నానో అదిగో అతనే. మరి యోహాను నువ్వు వాళ్ళిద్దరికీ ఎందుకు చెప్పినావు? లేకపోతే చాలామందికి చెప్పినావా? అందరికి చెప్తే అందరు రాకుండా వీళ్ళిద్దరే వచ్చినారా? సో వాక్యం మనకు ఎలాంటి హింట్ ఇవ్వదు, కానీ దాంట్లో మనకు తెలిసేది ఏంటంటే దేవుని యొక్క మరి ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు అనేది ఇట్స్ అ మిస్టీరియస్ అన్నమాట. మనం ప్రభునందు విశ్వాసం ఉంచినాము అని అంటే ఇట్స్ నాట్ దిస్ ఈస్ ఎటర్నల్ థాట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయంలో ఉన్న నిత్యమైన ఆలోచన, సంకల్పం. అందుకని నాకు చాలా ఈ విశ్వాసం గురించి, విశ్వాసాలను గురించి చాలా డీప్ ఆలోచన నాకు ఎప్పుడు నేను కలిగి ఉంటానన్నమాట. అంటే అవర్ కాలింగ్, అవర్ ఎలక్షన్ ఈజ్ నాట్ ఎ సింపుల్ స్మాల్ థింగ్. మనం తలంచినట్టుగా అట్లాంటిది కాదు అనేది నేను అనుకుంటాను. సరే, వాళ్ళందరూ 12 మంది వచ్చినారు. చాలామంది వచ్చినారు, చాలామంది శిష్యులుగా ఉన్నారు. చాలామందిని యేసు ప్రభు అధికారం ఇచ్చి మరి గ్రామాలకి పంపినాడు. చివరికి అందరూ వెళ్ళిపోయినారు. ఈ 12 మంది మిగిలినారు. ఈ 12 మందికి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, ఆయన ప్రభు లేచిన తర్వాత మరి ఎందుకు లోకానికి కనపరుచుకోవట్లేదు ఆయన? సో అప్పుడు పేతురు కొర్నేలి వాళ్ళ ఇంట్లో ఒక మాట చెప్పినాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 10వ అధ్యాయము 40వ వచనం, 40, 41. చాలు చాలు చాలు. ఇక్కడ ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన మాకే అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్, ఎంతమందికి ఆయన కనబడింటాడు? ఆయన ఆరోహణమైపోయేటప్పుడు ఎంతమంది ఉనింటారు యేసు ప్రభు దగ్గర? సో వెరీ ఫ్యూ పీపుల్ ఉనింటారు. బహుశా 500 మంది ఉనింటారా? ఎందుకంటే పౌలు ఒక మాట చెప్పినాడు కదా, ఆయన తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి కనిపించాడు? గలతీ పత్రికలో ఉంది. సరే, చివరిలో ఆయన నాకు కూడా కనిపించాడు అన్నాడు కదా, ఎక్కడుందన్నమాట అనా? 1 కొరింథీ 15వ అధ్యాయం. అనా, థ్యాంక్ యూ అనా. మొదట లేఖనంలో
ఐదో వచ్చిన ఆయన కేఫాకు, తర్వాత 12 మందికి, 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడాను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించినారు. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడాను. అందరికీ కడపట ఆ కాలం ముందు పుట్టినట్టున్న నాకును కనబడి. సో ఇక్కడ ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నా అంటే, యేసు ప్రభుతో కూడా ఈ 12 మంది నడిచినారు. ఫైనల్గా వాళ్ళ భాగ్యం ఎంత గొప్పదో మనకు ఇమాజిన్ చేయలేమన్నమాట. ఆయన మరి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరితో కూడా ఆయన వారితో కూడా నడిచేను అని కూడా ఉంటుంది. సో ఈ ప్రభువే మన యొద్దకు వచ్చి మనకు ఆయనతో కూడా ఆయన సహవాసానికి మనం పిలువబడిన వారిగా ఇప్పుడు ఉన్నాం. ఈ 12 మంది కలిగిన భాగ్యం ఎంతనో మనకు కూడా అంత భాగ్యమే ఉన్నది. పేతురు ప్రకారం అయితే మనకు కొంచెం ఎక్కువ అన్నమాట. ఎందుకంటే మీరు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసిస్తారు, మీరు ఆయన చూడకుండానే ప్రేమిస్తా ఉన్నారు. మేమైతే ఆయన కన్నులారా చూసాం. ఆయన కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసాం, కానీ మీరు చూడలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ అంటే గ్రేటెస్ట్ థింగ్ కన్సర్నింగ్ అస్. మనం చూడలేదు. యేసు ప్రభు ఏం చేసినాడు చెప్పినాడు తోమాతో, చూచి నమ్మిన వానికంటే చూడక. సో మన అపోస్తుల కంటే కొంచెం ఒక లిటిల్ బిట్ ఒక స్టెప్ ముందున్నాం అన్నట్టు. భాగ్యవంతులలో ఒక భాగ్యం ఏంటంటే ఒక స్టెప్ ముందున్నాం. ఇప్పుడు దేవునితో నడవడం అంటే దేవునితో సహవాసము, దేవునితో మాట్లాడము, దేవుని యొక్క సంగతులను అంటే కమ్యూనికేట్ దేవుడు తెలియచేయడం, దేవుని పని కొరకు ఏదైనా పని ఉంటే పని చేసి పెట్టడానికి, సో ఇది పరిచయం చేయడానికి, ఇది దేవునితో కూడా నడవడము అంటే అని అనుకున్నాం. ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క సహవాసానికి పిలువబడిన మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. సో దీన్ని నేనేమంటున్నానంటే మనం దేవునితో నడుచుచూ ఉన్నాము అని చెప్తాను. అది ఇప్పుడు మనకు చాలా క్వశ్చన్స్ రావచ్చు, ఏ విధంగా నడవాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేకుండానే దేవుడు అన్ని ప్రొవిజన్స్ మనకి ఇచ్చాడు. దేవుడు తన ఆత్మను మన హృదయంలో ఇచ్చాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారు దేవుని పిల్లలని చెప్పబడింది అని దేవుని వాక్యం మనకి ఇచ్చాడు అనమాట. అంతేకాకుండా ఒక గొప్ప సమూహాన్ని, వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని, వారి లైఫ్ని, వారు దేవునితో కూడా నడిచిన విధానాన్ని మనకి ఎగ్జాంపుల్స్గా ఇచ్చాడు. విశ్వాస సహితమైన ఏ ఆలోచనకైనా జవాబు దేవుని వాక్యంలో ఉంది అన్నమాట. కృత నిబంధనలోని ఒక అంశం ఏంటంటే ఎవరు మనకు బోధించాల్సిన అవసరం లేదు, ఇట్లా నడుచుకోండి అని. ఇర్మియా గ్రంథము 31 అంటే కృత నిబంధన గురించి చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడు. 31 34 అది అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు దేవుడు? అంతకుముందు వారందరూ పిలుస్తూ ఉన్నారు, రండి యెహోవా మందిరంనకు వెళదాము, ఆయన మనకు బోధిస్తాడు, ఆయన వెలుగులో నడుచుకుందాము అని అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చే లోపల
బోధన తమ పొరుగు వారికి ఉపదేశం చేయరు అని. ఉపదేశం ఎందుకు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది అని అంటే, నేను వారిని క్షమించాను, నేను వారిని చేర్చుకుంటూ ఉన్నాను. అదే అంటే కీర్తన 32:8 ఏముంటుంది? నేను వారి మీద దృష్టి ఉంచి ఆ, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి. ఆ, ఇంకా ఆయన ఉంటే ఇంకెవరు మనకు అవసరం? ఆ? పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి పంపబడిన తర్వాత, అరే ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి అని ఎవరన్నా చెప్పాలన్నా మనకి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇటువంటి ఆలోచనే ఇంకో చోటు ఉందన్నమాట. ఇక్కడ యోహాను 1 యోహాను 2వ అధ్యాయం. 1 యోహాను 2వ అధ్యాయం. రెండవ అధ్యాయము 27వ వచనం. ఉమ్, 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 ఉమ్. అది. ఇక్కడ కూడా అభిషేకం అంటే మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. పరిశుద్ధాత్మను ఆయన మన హృదయంలో పంపించి ఉన్న కారణం చేత ఒకటి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎవడును మీకు బోధింపనక్కర లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచు ఉన్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారం. అంటే ప్రభువే మనకు బోధకుడుగా ఉంటాడు. బోధకుడు, టీచర్. దేవుని వాక్యం మన చేతిలో ఉంది. మన వ్యక్తిగతంగా దట్ ఈస్ అవర్ టోటల్ రెస్పాన్సిబిలిటీ అని. మాకు ఎవరు చెప్పలేదు, ఇక్కడ సేవకుడు ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన సరిగా చెప్పాలి కదా, బోధించాలి కదా, కొంచెం క్లియర్గా చెప్పాలి కదా, ఎగ్జాంపుల్స్ చెప్పాలి కదా, ఉదాహరణలు చెప్పాలి కదా. ఇవన్నీ ఏం చెప్పలేదు, ఏదో లోతైన ఆత్మీయ అనుభవాలు ఏదో మాకు అర్థం కాకుండా మాట్లాడినాడు, అందుకని మేము సరిగా నడవలేకపోయినాము అని మనం ఎవ్వరం కూడా రేపు యేసు ప్రభు దగ్గర చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఆయన దేవుడు డిఫరెంట్గా పనిచేస్తాడు, వాళ్ళు చెప్పొద్దంటాడు. అప్పుడు ఏం చేస్తాం? దేవుడు ఆయన మనల్ని పరీక్షించి చూడాలని చూస్తూ ఉన్నాడు. ఆయన అవసరాన్ని బట్టి మన నానా విధమైన శోధనలకు గురి చేయాలని చూస్తున్నాడు. అనేక శ్రమలు పొందిన తర్వాత దేవుని రాజ్యంలో పొందాలని ఆయన తలస్తూ ఉన్నాడు. మన మైండ్ అయితే అటువంటిది ఏది కూడా ఒప్పుకోదు. మనము ఫుల్గా కంఫర్టబుల్గా ఈ లోకంలో ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఎటువంటి పరీక్షలు వద్దు, ఎటువంటి టెస్టింగ్ వద్దు, దేవుడు ఆశీర్వదిస్తూనే పోతూ ఉండాలి, మనం దేవుని స్తుతిస్తూనే పోతూ ఉండాలి. ఈ కాంప్లికేషన్ అంతా ఎందుకు, ఇంత చిక్కులు ఎందుకు అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉంటూ ఉన్నాయి. మేము ఇందాక ఒరిస్సా బ్రదర్స్ తోటి మాట్లాడేటప్పుడు ఎందుకు నడవాలి మనం దేవునితోటి అని ఒక క్వశ్చన్ వేసినాం అన్నమాట. ఎవరన్నా మీ పిల్లలు నువ్వు పోతే పోవా, నేను రాము, ఎందుకు, ఏం లాభము అన్నారనుకో, ఏం చెప్తారు మీరు అన్నాను. నడిస్తే ఏంటి, ఎందుకు నడవాలి అన్నాడు. ఎందుకు నడవాలి, నడిస్తే ఏంటి లాభం ఏంటి మీరు చెప్తారా పోనీ అమ్మా? నడిస్తే ఏంటి, యేసుప్రభువే భక్తి కలిగి నీతి కలిగి లోకంలో అనేక బాధలు శ్రమలు పడి ఏం లాభము అంటాడు. నేను రాయినా మీరు చెప్పేటి రాస్తే అమ్మా పరలోకమ్మా. ఎవరు దేవునికి నమ్మకంగా నడుస్తారో, ఆయన కొరకు జీవిస్తారో, సో ఆయన కొరకు ప్రయాసపడతారో,
మరి ఎవరైనా వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పాటు తిరిగి 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 వచ్చినాం అనుకుందాం. ఆయన ఏం చేస్తాడు? బాబు నా కోసం చాలా కష్టపడ్డావు, ఇదిగో నా దగ్గర ఈ వాచ్ ఉంది, తీసుకోపో నువ్వే, ఆ? ఇది అమెరికా నుంచి తెచ్చినాను, నేను మళ్ళీ పోతున్నా, ఇదో బ్యాగ్ నేను తెచ్చుకున్నాను, ఈ బ్యాగ్తో నాకు అవసరం లేదు, ఈ బ్యాగ్ అన్న సో మనకి ఏదో ఒకటి దొరుకుతుంది. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగితే ఏదో ఒకటి దొరుకుతుంది. నాకు తెలిసి మా అంకుల్ ఉండేవారు బెంగళూరులో, ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవాడిని నేను. ఆయన పోయినప్పుడల్లా ఏదో ఒకటి నాకు ఇచ్చేవాడు అనమాట. సో తప్పకుండా బహుమానాలు దొరుకుతాయి. యేసు ప్రభు ఆయన ఈజ్ ఏ క్యాల్కులేటెడ్ లార్డ్ అనమాట. చాలా కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తూ ఉంటాడు ఆయన. సో మనం జయించిన వారికి ఏమేమి ఇవ్వాలో, ఏ ఏ ఏ రేంజ్లో ఇవ్వాలో కూడా తెలుసు. ఎంత ఎంత మనము ఎన్ని శ్రమల గుండా, ఎన్ని శోధనలు గుండా పోయినామో, ఎంత జయించినామో, ఇట్స్ అన్నీ క్యాల్కులేటెడ్ అనమాట. ఎవరైతే కంఫర్టబుల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవనుకుంటారు అనుకోండి, వాళ్ళకేం దొరుకుతుందని వాళ్ళు ఆశించడానికి ఏం ఉండదన్నమాట. అందుకని కష్టాల్లో పోయినా ఎందుకు సంతోషం అంటే, పౌలు అనుకుంటా ఉన్నాడు, అరే ఈ కష్టాలకి వచ్చే మహిమకు మనము మనం మనం ఖర్చు పెట్టేది ఒక 2 భాగాలు అయితే దానికి 100 టైమ్స్ ఆయన ఇస్తానంట. ఇంకా మచ్ మోర్. మనం ఒకవేళ రూపాయలలో కనిపిస్తే మనము పరలోకపు డాలర్స్లలో మనకు రిటర్న్ దొరుకుతుంది అంటే ఇట్స్ టూ బిగ్ అనమాట. అది దీన్ని రివార్డ్ అంటాం కదా, రివార్డ్. ఇంకా ఏం దొరుకుతుంది? ఒక మనకు జీతం దొరుకుతుంది, జీతం. సో జీతము అంటే పని చేస్తే, ఎవరికైనా బాగలేదు దేవుని పిల్లలు, మనం పనిచేసేవాడు, వాడు పనిచేస్తే రోజుకు 500 కూలి వస్తుంది. అయితే పాప మా కూలి వదిలిపెట్టేసి ఎవరో దేవుని పిల్లలు బాగలేరు, వాళ్ళ కొరకు హాస్పిటల్లో మరి తోడుగా ఉండాలి అని వెళ్ళిపోయినాడు అనుకున్నాను. కానీ కూలి 500 వదిలిపెట్టాడు. అయితే ప్రభు అంటాడు, నా పేరేటే చేసావు కాబట్టి మరి నేను దానికి రీపేమెంట్ చేయాలి కదా. అక్కడ పరలోకంలో రూపాయలు లేవు కాబట్టి 500 దానికి ఒక 100 రెట్లు 5 లక్షలు ఇస్తలే నీకు అనడానికి అక్కడ రూపాయలు లేవు కాబట్టి అది ఇన్ టర్మ్స్ ఆఫ్ పరలోకపు స్వాస్థ్యాల లెక్కన ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అది టూ మచ్ అయిపోతుంది అనమాట. అరే నేను ఖర్చు పెట్టింది 500 కదా అనొచ్చు. యేసు ప్రభు క్లియర్ కట్గా ఒక ఉపమానంలో చెప్పాడు, నేను మరి ఆకలి కొంటిని నాకు ఆహారం పెట్టారు అని. వాళ్ళకే తెలియదు ఎప్పుడు పెట్టినారో ఏం చేసినారో కూడా తెలియదు. ఇదో నా నిమిత్తం నా పేరేట. అందుకని పౌలు అంటే క్రీస్తు పేరేట మీరు ఒక మంచినీళ్ళు గ్లాస్ ఇస్తే దాని ఫలము పొందక, యేసు ప్రభు అన్నాడు అనుకుంటా, నా నా పేరేట, క్రీస్తు పేరేట. సో మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామో, దేవుని కొరకు దేవుని నడుచడం, దేవుని పనులలో ఉండడం, దేవుని యొక్క స్వరాన్ని వినడం అనే గొప్ప వాక్యము. దానికి మనకు ఏం లాభం ఏంటంటే మనకు వేజెస్ కూడా దొరుకుతాయి. ఇంకా ఏం దొరుకుతాయి? మనం నడిస్తే ఏం లాభం? మేము ఇంకొక మాట చెప్పినాం. ఏం చేసినామంటే దేవునికి మహిమ దొరుకుతుంది అని. నాకు ప్రభా నేను ఏం అబ్లిగేషన్ ఏం ఫీల్ అవ్వటం లేదు, నాకేం రివార్డ్ కూడా అవసరం లేదు, నాకు ఏ జీతము అవసరం లేదు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కాబట్టి నేను ఎప్పుడు రుణస్తుడనే. నేను ఏదైనా నీ కొరకు జీవిస్తే నీ నామము నువ్వు సంతోషపడతావు అని అంటే, నువ్వు మహిమ పొందుతావు అంటే చాలు ఎనఫ్ అన్నాను అనుకున్నా. ఇదేమవుతుందంటే ఇవన్నీ దాటి ఇంకొక వేరే ఆత్మీయ వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాం మనం. వేరే లెవెల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పొందడము అంటే, నేను కొంచెం వాక్యాలు కొంచెం సెర్చ్ చేసి చూస్తే, ఇప్పుడు మేము పిల్లలు అరే వీళ్ళంతా దేవుని నమ్ముకున్నారు,
అబ్బా వీళ్ళంతా బాగా చదువుకున్నారు, అబ్బా వీళ్ళందరూ పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు అని అంటుంటే, అబ్బా మా నాన్న మా అమ్మకు ఎంత సంతోషం ఇస్తారు. మా నాన్న దగ్గరికి వచ్చి, తిమోతి గారి పిల్లలు మంచి చాలా మంచోళ్ళండి అని అంటే, మా నాన్నకు పొంగిపోయేవాడు. ఎంత ఘనత ఉండేది, వాళ్ళు సంతోషం ఉండేది. సో దట్ రిలేషన్, బికాస్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ గాడ్, దేవుడు మనల్ని గురించి అతిశయపడాలని చూస్తాం. దేవదూతలు ఎదుట, ఎస్పెషలీ ఈ ఫాలన్ ఏంజల్స్ ఎదుట మనల్ని ఆయన ఒక ఛాలెంజింగ్గా చూపెట్టాలని చూస్తూ ఉన్నాయి. ఇలా చూస్తే చిన్నవాళ్ళు మా ఆఫీస్లో ఒకసారి మా ఆఫీసర్ ఒక ఆయన అన్నాడు, ఈయన నమ్మగాకండి అన్నాడు. ఒక కాంట్రాక్టర్తో చెప్తున్నాడు, నా ముందే చెప్తున్నాడు, ఈయన నమ్మగాకు, ఈయన చూసేదానికి అమాయకంగా ఉన్నాడు, కానీ ఈయన చాలా హార్డ్. ఈయనను ఒప్పించడము దేవుడు దిగొచ్చిన కానీ కష్టము. మీరు అమాయకుడు ఈయన అని ఆయన నవ్వు చూసి, అతని మనిషిని చూసి అమాయకుడు అనుకోకండి అని చెప్పాడు. నా ముందే చెప్తున్నాడు ఈయన అమాయకుడు కాదని. నేను పొద్దున అన్నకు చెప్తున్నా, పెద్ద కాంట్రాక్టర్ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోయి, సార్ ఒక్క మాట హానోకు ఫోన్ చేయండి సార్ అన్నాడు. నేను చిన్నవాడిని, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆయనతో చెప్పడానికి మా వల్ల కాదన్నాడు. నువ్వే పోయి చెప్పుకో అన్నాడు. ఆ కాంట్రాక్టర్కి అర్థం కాలేదు, ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఇంత పవర్స్ ఉంటాయి కదా, ఒక చిన్నోడికి చెప్పడానికి చేత కదా అన్నాడు. ఒకసారి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు రూమ్లో. నేను వెళ్ళాను, ఆయన తిట్టకుండా తిడుతున్నాడు, చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. ఆయన నీకు పొగురు అంటున్నాడు, అంటే ఇంగ్లీష్లో చెప్తున్నాడు, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ మీ, నేనేం చేస్తానో నీకు తెలియదు, నా సంగతి నీకు తెలియదు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నీ పొగురు తలకెక్కింది అన్నాడు. ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు ఆడ. ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఏమా నీకు అంత పొగురు ఏంటి, నీకేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దేని చూసుకొని అంత పొగురు అన్నాడు. అంటే చూసేదానికి అరే సాఫ్ట్గా ఉన్నారు, ఏం పని చేయలేరు అని అనుకుంటున్నారు. అయితే దేవుడు ఎట్లా నిలబెట్టాలనుకుంటున్నాడంటే, ద క్యాప్టెన్స్ ఉంటారు కదా, సాతాను యొక్క సామ్రాజ్యంలో చాలా పవర్ఫుల్గా ఉంటారు అనుకున్నారు. ఎవడన్నా ఎటువంటి వాడినైనా గందరగోళం చేసి అట్లే ఊపి పడేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు ఉనింటారు. ఒక ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయంటే ఒక ఊపి మార్చి పడేయగలిగిన శక్తి వాళ్ళకు ఉనింటుంది. ఒకరిని తల్లకిందులు చేసి వాళ్ళ అమ్మ నాన్నలకు ఎదురు తిరిగి తాగి తందనాలడి బారెలు కొట్టి కొంపలు కొల్లి అదేందే ఏమంటారు కూల్చి పడేసే కెపాసిటీ ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఆ యొక్క స్పిరిచువల్ రీమ్లో చూస్తే అటువంటి వాళ్ళు మనల్ని చూసి గడగడ వణుకుతున్నారంటే దేవునికి ఎంత మనల్ని గురించి ఎంత హ్యాపీగా ఉంటాడో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి దేర్ ఇస్ అ సీక్రెట్ ఇన్ దట్ వర్డ్. ఆ మాటలో చాలా మర్మం ఉంది. యేసు ప్రభు లోకంలో పుట్టేటప్పుడు దేవదూతలు అనౌన్స్ చేస్తున్నారు, ఏమని చేస్తున్నారంటే ఆ దేవునికి మహిమ, ఎట్లా మహిమ కలుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అస్, మన ద్వారా మాత్రమే. అందుకని సంఘములలో యేసు క్రీస్తు మహిమ పరచబడును గాక. మెనీ టైమ్స్ పౌలు ఈ మాట చెప్తున్నాడు, దేవుడు సంఘము ద్వారా తన నానా విధమైనటువంటి జ్ఞానమును ప్రధానులకును అధికారులకును గొప్పవారికి పరలోకంలోను అందరికీ తెలియచేయాలని చూస్తూ ఉన్నాడు. నాట్ వీళ్ళే కాదు, రేపు యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ లోకానికి, మన చుట్టూ ఉన్నారు కదా చాలామంది ఉనింటారు, చాలామందితో మనం పనిచేస్తూ ఉంటారు. మరి లోకంలో చాలామందికి ఒకవేళ మనల్ని గుర్తుపట్టే అవకాశం ఉనింటారు. సో లోకానికి రేపు లోకానికి మనల్ని చూపిస్తారు. సో ఇంత దేవునికి ఇంత లోతైనటువంటి ఇది లేకపోయి ఉంటే, అంటే ఇంతగా ఇది లేదనుకుందా, అట్లయితే మారుమనసు పొందిన ఒక పాపి విషయమే పరలోకంలో ఎందుకు అంత సంతోషం కలుగుతూ ఉన్నది? ఎందుకు వారికి ఒక విందు, సంతోషం కలిగే విందులాగా కలుగుతూ ఉన్నది? ఎందుకు వారు వీణలన్నీ పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు? మా దేవుని కొరకు
వారిని రాజులుగాను యాజకులుగాను చేసితివి అని ఎందుకు వారు అంటే కింగ్స్ అండ్ ప్రీస్ట్ అండ్ కింగ్స్ అంటే ప్రకటన గ్రంథం 1:5 ఉంది. వారు ఆయన తన దేవునికి రాసులుగాను యాజకులను గాను మనలను చేసినాను. అంటే చాలా దేవునికి ఎంతో ఉన్నతమైన ఆలోచనలు మనల్ని గురించి ఉన్నాయి. అందుకని నేనేమంటానంటే, లార్డ్ నాకు నువ్వు జీతం ఇస్తావా బహుమానం ఇస్తావా నో ప్రాబ్లం, ఇస్తే ఇవ్వు నో ప్రాబ్లం. ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ మై అప్లికేషన్. నేను నీ మహిమ కొరకు నేను జీవించాలనుకుంటాను. ఇంకొక మాట దీంట్లో చెప్పాలంటే, ఆయనకు ఇప్పుడు మనం నడవాలంటే మనం చదువుకున్న 1వ పేతురు పత్రికలో 2వ అధ్యాయం 21 వచ్చినాం చూడండి. ఇక్కడ ఒకటే హైయెస్ట్ ఆర్డర్ ఎగ్జాంపుల్ మనకు లోకంలో నడవడానికి మరి పాత నిబంధన నీతిమంతులు ఉన్నారు. నీతిమంతుల సాక్ష్య సమూహం ఉంది. రెండవది ఎంతోమంది మరి క్రొత్త నిబంధనలో దేవుని వాక్యంలో ప్రావీణ్యం కలిగినటువంటి సంఘంలో నాయకులు ఉన్నారు, పెద్దలైన వారు. దో హైయెస్ట్ ఆర్డర్ ఏంటంటే నెక్స్ట్ అంటే పౌలు నన్ను చూసి నడుచుకోండి, మీకు బోధించుచున్న వారి ప్రవర్తనా ఫలమును మీరు జాగ్రత్తగా గమనించి మీరు నడుచుకోండి. వాక్యం చదువుకొని నడుచుకోండి అంటే నీతిమంతుల సాక్షి సమూహం ఉన్నది. వారు చెప్పిన మాటలు ఉన్నాయి, వారి అనుభవాలు ఉన్నాయి, వారి జీవితాలు ఉన్నాయి. అవంతా కూడా మనకు పెద్ద సోర్స్ ఏదైనా మనం కనుక్కోవాలంటే. ఒకడొచ్చి యేసుప్రభు దగ్గర ఒక క్వశ్చన్ అడిగితే యేసుప్రభు అన్నాడు, మీ ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది అన్నాడు. అంటే దాని ప్రకారం చేయకపోవాలి. అంటే వాక్యము అనేది మనకు ఉంది, దేవుని వాక్యం. సో పెద్దలైన వారు ఉన్నారు, నీతిమంతుల సమూహం అంతా దేవుని వాక్యంలోనే. చివరిగా ఎవరంటే క్రీస్తు ప్రభు. హైయెస్ట్ మోడల్ క్రైస్ట్. ఆయన అడుగు జాడలలో మనం నడవచ్చు. ఆయన అడుగు జాడలలో నడవడానికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఏం చెప్తాం, ఏం జీవిస్తున్నాడు ఆయన, ఏదైనా సమస్య వస్తే ఎలా రియాక్ట్ అయినాడు, మనకు కొన్ని సంగతులే తెలుసు. ఏం తెలుసు? ఆయన పాపాత్ములు ఆయనకు విరోధంగా మాట్లాడినప్పుడు ఓర్చుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకొని వచ్చినాడు, తాను రిక్తుని చేసుకున్నాడు, ఆయన తాను తగ్గించుకున్నాడు. ఇవన్నీ చాలా సంగతులు యేసు ప్రభు గురించి మనకు మోడల్స్ ఉన్నాయి. కానీ ద హైయెస్ట్ మోడల్ ఏంటంటే క్రీస్తు ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చు? సాత్వికం నేర్చుకోవచ్చు, దీన మనస్సు నేర్చుకోవచ్చు, విధేయత నేర్చుకోవచ్చు, సో క్షమించడం, ఇతరుని ప్రేమించడం ఏ విధంగానో నేర్చుకోవచ్చు, ఓర్పు సహనము అలక్ష్యం చేయడము ఓపికతో, ఇవన్నీ ఓకే, ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. కానీ ఇంకొకటి దీని హైయెస్ట్ ఆర్డర్ మనం ఏం చేస్తాం, ఇంకో బెటర్ దానికి వెళ్తున్నాం. అంటే బెస్ట్ బెటర్ దాన్ని. సో ఏంటి ఒకటి ఏం చేస్తామంటే ఆయన ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఈజ్ ప్లీజ్డ్ గాడ్ అనమాట. ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ గాడ్.
ఒక్క క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ ఏంటంటే, నా యందు ప్రభు, నా ప్రవర్తన, నా జీవితం, నా కుటుంబం, నా పిల్లలతో, నా చుట్టూ సంఘమెడల, వాక్యమెడల, మరి నీ ప్రజలెడల నేను జీవించే జీవితం, ఇది నీవు సంతోషిస్తూ ఉన్నావా? ఈజ్ ఇట్ ప్లీజ్డ్ విత్ యూ? ఇది నీకు ఆమోదయోగ్యమేనా? నీకు ప్రీతికరమైనదేనా? నీకు ఇష్టమైనదేనా అని అన్నాడు. అంటే అంత నాకు తెలియదన్న, అంత ఏది దేవునికి ఏది ఇష్టమవుతుందో, మరి ఎట్లా జీవిస్తే దేవుడు సంతోషపడతాడో నాకంత తెలియదు అంటే మాత్రము అది కుదరదు. వీఆర్ నాట్ అంత అమాయకులం ఏం కాదు. వీఆర్ నాట్ ఇగ్నోరెంట్, అమాయకులం కాదు. మనము అట్లాంటి వాళ్ళం కాదు మనం. ఎందుకంటే దేవుడు తన మర్మల్నే మనకు తెలియచేసేసాడు. వీఆర్ నాట్ ఇగ్నోరెంట్. లోకరీతిగా మనం అమాయకులమే, నేను ఒప్పుకుంటాను. లోకంలో వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, నష్టపోతాం. ఎన్నో నష్టాలు పోతాయి, ఎన్నో డబ్బులు పోతాయి, ఎన్నో ఇది. నేనైతే పారేస్తాను అసలు. మా ఆఫీస్లోనే అని ఏదైనా ప్రాబ్లం అయితే నేనే ఖర్చు పెట్టేసేవాడిని. అదేంటి సార్ అన్న, అంటే నా జీతం ఇంతే వచ్చింది అనుకుంటాలే అంటాను, అనుకునేవాడిని. కాబట్టి మన అమాయకులుగా చాలా నష్టపోతూ ఉంటాం. దానికోసం మనం ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. మనం చాలా కేర్ తీసుకోవాలి. ఈ లోకంలో మోసం చేయకుండా ఉండాలా, కరెక్ట్గా ఉండాలా, ఇది ఉండాలా, బాగా బతకాలా. దానికోసం ఏమీ మనము కష్టపడి, లోకం గురించి కష్టపడి, ఏ ప్రయాసపడి అంత చేయాల్సిన నెసెసిటీ లేనే లేదు. అంత సంపాదించుకున్నా దానివల్ల ఉపయోగమే ఉండదు. దానివల్ల ఏ లాభము లేదు లోకంతో. ఎందుకంటే మన బాధ్యత కాబట్టి, మనకిచ్చిన పని ఇక్కడ చేయాలి కాబట్టి మనము, అంటే యేసుప్రభు అన్నాడు, కైసరికి దేవునికి అన్నాడు. కాబట్టి లోకానికి ఏం రుణపడినామో దానికోసమే మనము లోకం కొరకు జీవించాలి. కానీ మనం మిగతా భయపడాల్సిన అవసరం లేదు. నష్టపోతారేమో, అమాయకులు ఉంటే అందరు మనల్ని మోసం చేస్తారేమో, మనం గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళు ఏమైనా చేతగాని వాళ్ళు అనుకుంటారేమో అని అనుకోవాల్సిన నెసెసిటీనే లేదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలు, మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా, వీఆర్ నాట్ ఆర్ఫన్స్ అన్న, మాకు ఎవరు లేరన్నా, మా తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరన్నా, మా భార్య తరఫున లేరన్నా, నా తరఫున లేరన్నా, మాకెవరూ తెలియదన్నా అని అనుకోవడం అనే మాటలు దేవుని పిల్లలు అనడానికి లేదు. మరి దేవుడే మన పక్షాన ఉంటే ఇంకా మనం అనాథులని ఎట్లా అంటాం? మా సేవకుడు వెళ్ళి ఆ మందిరానికి తగ్గించండి కొంచెము, మీకు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, కొంచెం తగ్గించండి అనేవాడు. బేరం చేసేవాడు. నన్ను మాత్రం పంపేవాడు కాదు. నాకు ఇప్పుడు పెళ్లి కాలేదు, నేను మందిరంలో ఉన్నా. నన్ను మాత్రం అయ్యా నువ్వంతా వాడు ఎంత అడిగితే అంత ఇచ్చేసి వస్తావు, నీకు కుదరదు, ఇట్లా నేను రావాల్సిందే అనేవాడు. ఇదెంత నీ అంటే అన్న 150 రూపాయలు. అబ్బా, నేను మోసం చేసాడే ఆడు. ఇది 50 రూపాయలు, నీకు 150 రూపాయలు ఇచ్చి, నువ్వు ఎంత అమాయకుడవా, ఫైటింగ్ చేసి రావచ్చు కదా అనేవాడు. ఒకసారి ఇట్లే జరిగింది. ఒక చిన్న, అంటే లెట్రిన్ బేసిన్ కొనడానికి జరిగింది అనమాట. నన్ను తీసుకొని ఈయన ఇంజనీర్ అని పరిచయం చేసినాడు. ఆడికి కోపం వచ్చింది. ఇక ఈయన బార్గెనింగ్ అయినా చూసే లోపల, ఆ సెలక్షన్ చేసే వాడు కోపం వచ్చి పోవా మా దగ్గర అన్నాడు. నాకు చాలా బాధ వేసింది. అన్నా, దేవుని పేరు చెప్పినావు, దేవుడే మన పూర్ క్యాండిడేటా అన్నాడు, బీదవాడా? దేవుడికి ఇమ్మంటే దేవుడే బీదవాడా అన్నాడు. మాకు డబ్బులు లేవు, చాలా కష్టాల్లో బతికి వచ్చినాం. ఒక చొక్కా ప్యాంటు షర్టుతోనే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాను. ఉతుక్కోవడం, వేసుకోవడం, అట్లా. డబ్బులుండి గర్వంతో నేను అట్లా చేయలేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు బార్గెన్. వీఆర్ నాట్ పూర్ పీపుల్, వీఆర్ నాట్ పీపుల్ టు ఆస్క్. అడిగే వాళ్ళం కాదు మనం. జీవము కలిగిన దేవుని పిల్లలు. ఎవరు చెప్పినారు ఈ మాట? మీరు జీవం గల దేవుని పిల్లలని ఎవరు చెప్పినారు అమ్మా? నోటితో ఎవరు చెప్పినారు?
పరిశుద్ధాత్మ చెప్పినాడు, ఇంకా సాక్షి చెప్పినాడు. ఎవరు మీరు జీవం గల దేవుని పిల్లలని ఎవరు చెప్పారు? మన ఇది ఇంతకుముందు ఒకసారి మనం డిస్కస్ చేసినట్టుంది అమ్మా. ఇంకా వాక్యం చెప్పింది, పౌలు అంటే వాక్యం అనుకున్నాను. చూడండి 82లో ఉంది కదా, సామ్స్ 82. దావీదు చెప్పినాడా? కాదు. అక్కడ చూడండి 82లో 5 కానీ 5వ వచనమా, కీర్తన 5వ వచనం చదవండి. మీరు సర్వోన్నతుని కుమారులనియు ఎవరు సెలవిచ్చారు? గాడ్ హిమ్సెల్ఫ్. ఇట్స్ నాట్ నేను అరే మీరంతా దేవుని నమ్ముకున్నారు, మీరంతా దేవుని పిల్లలు అని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అది నేను కాదు చెప్పినది, వాక్యం చెప్పింది కాదు, పరిశుద్ధాత్మ సాక్ష్యం. అది వేరే విషయం. సాక్ష్యం అంటే అసలు దేవుని పిల్లలకి సాక్ష్యం చెప్తుంది, అవును మీరు దేవుని పిల్లలని. సాక్ష్యం అంటే అదే కదా, దేవుని పిల్లలకు మీరు దేవుని పిల్లలని చెప్పేదే సాక్ష్యం. కానీ అసలు దేవుని పిల్లలే ఎవరు, మనం ఎవరు డిక్లేర్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారంటే దేవుడే చేస్తున్నారు. అలాంటి వాళ్ళం ఎట్లా ఉండాలంటే, దేవుడు మనల్ని రాజులుగా పిలిచాడు. వీ షుడ్ బి రాయల్ ఇన్ దిస్ వరల్డ్. అదే రాయల్గానే ఉండాలి. అదే అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ లోకంలో రాయల్గా ఉండాలి. పిసినారతనంగా లేకపోతే బార్గెనింగ్ టైప్లో అట్లా అంటే చేస్తాంలే, మళ్ళీ మా వదిన గారు కోపడతారు. అదే బార్గెన్ చేస్తాడు, ఒక చోట బార్గెన్ చేస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యస్తుంది, ఏంది ఇట్లా బార్గెన్ చేస్తున్నారు అని. అంటే ఫన్గా కూడా చేస్తూ ఉంటాం ఒక్కోసారి. అంటే ఇస్తే ఇని ఈకుంటే మనం అంత ఖచ్చితంగా ఉండాం, ఊరికి చెప్తున్నాను. అంటే మన హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ అనేది ఉండాలి. అది అనమాట. 10 మందిలో ఉన్నప్పుడు అది ఆ రికగ్నిషన్ ఉండాలి. అది అది దేవునికి అది ఈస్ ఎ వెల్ ప్లీజ్డ్ అయిపోయాడు దేవుడు. అదే ఆయన మన గురించి ఈ క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడాలంటే నాకు ఒక్కటే కనిపించింది ఏంటంటే, హైయెస్ట్ ఆర్డర్ ఏంటంటే, ఎదుగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. చాలామంది అనుకుంటారు శిష్యులకు ఎక్కువ లేకపోతే ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రభు శిష్యులతో సమానంగానే మనల్ని చేశాడు. యేసు ప్రభు ప్రార్థన చేసేట వీరి నిమిత్తం మాత్రమే కాకుండా వీరి సువార్త వలన విశ్వసించు వారందరి నిమిత్తం నేను చెప్తున్నా అన్నాడు. అంటే ఆయన ప్రేయర్లో మనం అందరం ఉన్నాం. సో రెండవది, కుమారుడు క్రీస్తు ప్రభు కుమారుడు అంటే మనమందరము ఆయనతో కూడా సమాన వారసులుగా ప్రభు చేస్తాడు. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు, దేవుడు మిమ్మల్ని తానే మిమ్మల్ని ప్రేమించాడు, తానే మిమ్మల్ని ప్రేమించాడు. సో అంటే పిల్లలము దేవుడు మనల్ని గురించి చెప్తాడు, డెఫినెట్గా రేపు తప్పకుండా చెప్తాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అజయ్ పాల్ గారు ఈజ్ మై సన్. అతని శక్తి కొంచెమే, కానీ అతను మరి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉన్నాడు. బట్ ఈ లీవ్డ్ ఏ రెసిలియంట్ లైఫ్, ఏ స్ట్రాంగ్ లైఫ్. ఇది స్థిరంగా నా కొరకు నిలబడినాడు. సో అది దేవునికి ఎంతో మహిమను తీసుకొస్తుంది, దేవునికి సంతోషాన్ని కలగజేస్తుంది, దేవుని హృదయము ఎంతో సంతోషపడుతుంది. ఎందుకంటే ఆయన మన యందు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు, ఇప్పటికే సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు మన గురించి. అసలు ఎవడైనా మనల్ని పాయింట్అవుట్ చేయొచ్చు. పొరపాటున కూడా దేవుని పిల్లల్ని ఎవరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని పాయింట్అవుట్ చేయరు. ఎందుకంటే నింద మోపేవాడు సాతానుడే. ఒకవేళ ఎవరన్నా పలానా వాళ్ళు ఇట్లా చేస్తే అన్న పోనీలేనా, నాకు తెలియదు పాపం, ఎవరైనా చెప్తే బాగుంటుందేమో, మనమన్నా చెప్దాంలేని అన్నట్లుగా చెప్పండి. అట్లా అనుకోవాల్సిందే తప్ప ఎవరిని అట్లా అనద్దు అన్నమాట. ఒకసారి నేను ఇందాక వాళ్ళ దగ్గర చేశాను. యెహోషువ అనే అతను మలిన వస్త్రములతో మరి దేవుని సముఖంలో నిలిచాడు. సో అక్కడ మరి అరే బుద్ధిహీనుడా, ఇంత నా సన్నిధికి మలిన వస్త్రాలు తీసుకొని వచ్చినవా అని దేవుడు ఆయన అనాల్సింది, అనలేదు, అన్నాడు ఆయన.
ఎవడు అంటాడంటే శత్రువు అంటాడు, సైతానుడు అంటాడు. యేసు ప్రభు వెంటనే ప్రశస్త వస్త్రములను ధరించిపజేశాడు. అప్పుడు యేసు ప్రభు దేవుడు చెప్తున్నాడు అతని గురించి, చూడు ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాడు, మండుచున్న కొర్రి వలె. కొరివి వలె, కొర్రి వలె. ఇప్పుడు టచ్ అయ్యి నువ్వు అని కొరివిని టచ్ చేస్తే కుదురుతుందా కదా, కొరివి వలె ఉన్నాడు అది అని. కాబట్టి గాడ్ ఈజ్ అవర్ డిఫెండర్, మన పక్షాన మాట్లాడతాడు. అందుకని నేను దేవుని పక్షాన మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు, దేవుని పిల్లల పక్షానే మాట్లాడు. ప్రభువా బలహీనులు అని దేవుని ప్రజల పక్షానే మనం నిలబడాలి. ఎందుకంటే యేసు ప్రభు అదే పాత నిబంధనలు ఫినెహాస్ ఏం చేసినట్టే దేవునికి రోషంతో పొడిచి పడేసాడు. నేను ఓర్చుకోలేదు, నువ్వు ఓర్చుకోలేదు కాబట్టి నువ్వు నాతో కూడా నాకు నిరంతరం యాజకుడు వింటావు అని దేవుడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే బలి అర్పణ చేసినాడో, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసాడో, అది తొలగిపోయిందన్నమాట. ఆ యొక్క మధ్య గోడ తొలగిపోయింది. ఇప్పుడు దేవుని దగ్గరికి నేరుగా వెళ్తున్నా, ఎంతో ధైర్యంతో వెళ్తున్నా, ఎంతో కాన్ఫిడెంట్గా వెళ్తున్నా, ఏమీ సంశయం లేకుండా, భయం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి భాగ్యం మనకు దొరికిందనమాట. కాబట్టి అందుకని ఇప్పుడు ఏంటంటే యేసు నేను బలిని కోరను, పోయి నేర్చుకోండి, మీరు నేర్చుకోవాలి. మనం సాక్రిఫిషియల్ లైఫ్ని గురించి చాలామంది మాట్లాడతారు, అయితే దేవుడు అది కోరడం లేదు. ఆర్డర్స్ని, క్రమాన్ని, లేకపోతే మోరల్ వాల్యూస్ని, ఎథికల్ వాల్యూస్ని అన్నీ కొంతమంది హైలైట్ చేస్తారు. ఎంతో నీతి, భక్తి, క్రమం అన్నీ కలిగి ఉన్నాం అనుకున్నాం. దానివల్ల ఏం లాభం ఏంటి? ఎవరికి లాభం? దేవునికి ఏం లాభం? యోబు అన్నాడు, నేను నీతిమంతుడైతే ఏం లాభం ఆయనకు అన్నాడు. కాబట్టి మన నీతి, మన యొక్క భక్తి ఇదంతా దేనికి పనికిరాదు. అయితే దేవుని ఆత్మచేత మరి ప్రేరేపింపబడినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితము, ఇట్ విల్ బి కౌంటెడ్ అన్నమాట. నేను చాపలేయాలి, దేవుని ఆత్మ నాకు అటువంటి భారాన్ని ఇచ్చాడు. దేవుని మందిరంలోకి మన డబ్బులు తీసుకురావాలని ఆయన ప్రేరేపించాడు. అవి కౌంట్ అయ్యి లేదు, మనం ఆలోచించుకొని అరే ఇది అవసరం కదా ఇస్తామనుకుని. నేను చాలా ఫస్ట్ నుంచి చాలా ధారాళంగా అందరికీ ఇస్తానన్నా, అందరికీ హెల్ప్ చేస్తానన్నా, ఇది నాకు నా స్వభావమే అనుకుంటే దానివల్ల వాటి వల్ల ఏముండదు. అవన్నీ జనరల్గా మనుషులందరూ కలిగి ఉంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది చాలా బాగుంటారు. కానీ దేవుని ఆత్మచేత కలిగినటువంటి మరి నీతి, భక్తి, విశ్వాసము, యథార్థత అవన్నీ దేవుడు కౌంట్ చేస్తాడు. సో ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్ళలేదు ఇంకా, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనము దేవునితో కూడా నడిచినట్లయితే ఆ ప్రభు ఆయన మన యందు సంతోషపడతాడు, ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయనకు విధేయత చూపితే మహిమ కలుగుతుంది, ఆయన గణపరిస్తే మహిమ కలుగుతుంది, ఆయన ప్రేమిస్తే మహిమ కలుగుతుంది. ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. సో ఇంకొకటి మనకు మోడల్గా తీసుకుంటే కనుక క్రీస్తు ప్రభు, ఆయన తండ్రి అన్నాడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. సో మనల్ని కూడా ఇంగ్లీష్లో వెల్ ప్లీజ్డ్ అని ఉంటారు. అందుకని మన జీవితం కూడా దేవునికి మరి ఏమన్నారు, మీ శరీరములను
ఆయనకు సజీవ యాగం దగ్గర ఒక మాట కనిపిస్తుంది. అక్కడ బలి అర్పించినప్పుడు ఆ యొక్క దహన బలి పశువు కాలుతూ ఉంటే దాన్ని కమురు వాసన అంటారు. ఆ వాసన మనకంత ఇష్టం ఉండదు. కొంతమందికి ఎవరికైనా ఇష్టం ఉంటుందో ఏమో తెలియదు. ఏది మాంసము, తలకాయలు, కాళ్ళు కాలుస్తూ ఉంటే ఆ పొగ వాసన అదంతా చాలా బాగుండేది. యాక్చువల్లీ బాగుండేది. కానీ నాకు ఒక పాయింట్ నాకు చాలా తలకాయ నొప్పిగా ఉన్నింది చాలా కాలం. ఆ మొదటి దినాల్లో నేను ప్రతిదీ ఆలోచన చేసి ప్రశ్నించేవాడిని. ఆ టైంలో ఆయనకి ఇంపైన సువాసనను నాఘ్రానించి అన్నాడు. అంటే ఇంపైన సువాసన అంటే ఇదేంట్రా బాబు, నాకు మైండ్ బ్లాస్ట్ అయింది. ఇదేంటి ఇంపైన సువాసన అంటాడే అని. ఇదేమన్నా ఒరిజినల్ భాషలో వేరేగా ఉంటుందా, ఇదేమన్నా తర్జుమా రాంగ్ ఉంటుందా, అది ఇదని ఎంతో ఆలోచించిన నేను. ఇంపైన సువాసన ఏంటి అని తర్వాత రాను నేను తలంచినప్పుడు మనలను క్రీస్తు ప్రభు ఒక అర్పణగా తండ్రికి అర్పిస్తున్నాడు అనేటువంటి ఆలోచన వచ్చింది. అది యెషయా గ్రంథంలో ఉంది, ఇంకా చాలా చోట్ల ఉంది. మనల్ని ఒక అర్పణగా తీసుకొచ్చినాడు తండ్రికి. అప్పుడు మనల్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు మన అది అది ఆయనకు ఇంపైన శ్వాస. మన రియల్గా మనకు తెలియదు, మనం ఎట్లా బలులవుతున్నామో తెలియదు, బలిపీఠం మీద మనం ఎట్లా ఇదవుతున్నామో తెలియదు. కానీ వాళ్ళు చూస్తే ఇప్పుడు కొర్నేలియస్ చెప్తున్నాడు, ఆ సేవ చేస్తూ ఉన్నారు ఎంతో కష్టాల్లో బాధల్లో. ఆ కొర్నేలియస్ అయితే ఎన్నో ప్రాంతాలు తిరుగుతాడు అని, కానీ ఎంతో ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. రియల్గా వాళ్ళ పరిచర్య, వాళ్ళ జీవితాలన్నీ కూడా బలిపీఠం మీద పెట్టితే వచ్చేటువంటి ఆ ఇంపైన సువాసనను దానిని ఆఘ్రానించుతున్నాయి. యేసు ప్రభువు కూడా యేసు ప్రభువును ఆయన బలిపీఠం మీద పెట్టినప్పుడు అది దేవునికి తండ్రికి ఇష్టమైన. సో అది ఇంపైన సువాసన ఆఘ్రానించి అని అక్కడ రాయబడిన మాట యేసు ప్రభు తను తాను అప్పగించుకున్న దానికి మనల్ని మనం దేవుని కొరకు ఒక అర్పణగా అర్పించుకొనిన దానితో సాదృశ్యంగా అక్కడ చెప్పినాడు. ఎంత లాంగ్ బ్యాక్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దేవుడి మాట చెప్పినాడు. ఇంపైన సువాస. మన జీవితాలు దేవునికి రియల్గా, అంటే మనలో ఎన్నో మిస్టేక్స్ ఉండొచ్చు, ఎన్నో పొరపాట్లు ఉండొచ్చు. ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్ల చేసేటువంటిది వేరు, నిర్లక్ష్యం ద్వారా చేసేది వేరు, తిరుగుబాటు ద్వారా చేసేది వేరు, హృదయ కాఠిన్యం ద్వారా చేసేది వేరు. చూసారా, ఇవన్నీ డిఫరెంట్ అనమాట. దేంతో మనం చేసాము అనేది అది మన ప్రభుకే అర్థమవుతుంది, మన హృదయాలు కూడా తెలుస్తుంది. సో బై మిస్టేక్, ఇగ్నోరెన్స్, ఎట్లా మాట్లాడాలో తెలియదు కొంతమందికి మరి మేనర్స్ తెలియదు సరిగా. అంత మాత్రాన వాళ్ళను మనము అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు జ్ఞానం లేని వారిని కూడా ఏర్పరచుకుంటున్నాడు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించడం వలన దేవుడు ప్రభు సంతోషపడతాడు, ఆయనకు మహిమ కలుగుతుంది. సో అది ఒక ఉన్నతమైన ఉద్దేశములతో దేవునిని వెంబడించడం. అటువంటి ఆత్మీయ అనుభవము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మీరందరూ వచ్చినందుకు చాలా వందనాలు. రేపు కూడా ఇదే సమయంలో ఏదో మీటింగ్ ఉంటుంది, అన్నీ వాక్యం చెప్తారు. దయచేసి రండి. ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకుంటూ
స్తోత్రం. దయగల నా కనికర దేవా, విమోచక ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రం. మరొకసారి ప్రభా మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి ప్రభావ నేను ఆదిష్టానికి, నేను ఘనపరచడానికి, నేను మహిమపరచడానికి, నీ వాక్యం నేర్చుకోవడానికి సమయం బట్టి అధికపడి స్తోత్రాలు. అవును ప్రభా, ఇంపైన సువాసన అవును ప్రభా మీరు అర్పించుకున్నారు. అలాగే ప్రభా మీకు స్తోత్రాలు. రక్షణ భాగ్యం మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. అమూల్యమైన రక్షణ మాకు ఇచ్చారు, మీకు స్తోత్రం ఆచరించుకున్నాను. అవును ప్రభా, నీ వాక్యంతో ప్రభా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం. ఆ వాక్యం ప్రభా మమ్మల్ని ఫలించడానికి, ఊరంతా ఫలించడానికి ప్రభా మాకు సహాయం చేయండి. ప్రభా బలపరచండి. ఆత్మిక మేలు పొంది ప్రభా నేను స్థిరంగా పట్టండి. నీకు మహిమకరంగా జీవించడానికి వెల్ ప్లీజ్డ్. అవును ప్రభా మా జీవితాల్లో మేము ఎంత వెల్ ప్లీజ్డ్గా ఉన్నామో ప్రభా మీకు తెలుసు. వన్ స్టెప్ టు అదర్ స్టెప్ ప్రతిసారి అవును ప్రభా నీ మహిమకరంగా జీవించడానికి అవును ప్రభా సహాయం చేయండి. మా కష్టాలు, బాధలు, నష్టాలు అన్ని విషయాలు ప్రభా ఆనందంలో ప్రభా నేను వెల్ ప్లీజ్డ్ ఉండడానికి ప్రభా మమ్మల్ని నడిపించబడుతున్నాం, సహాయం చేయండి. అవును ప్రభా కొడుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆశించండి. ఈరోజు ప్రభా మాకు తోడే ఉన్నారు, మీకు స్తోత్రాలు. ప్రభా పొద్దు నుంచి సాయంత్రం ఇప్పుడు వరకు ప్రభా నేను మహిమకరంగా జరిపించుకున్నారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రేపు జరిగే ప్రోగ్రామ్ని కూడా ప్రభా మీ హస్తలాభ చెప్పుకుంటున్నాం, మీరే నడిపి సహాయం చెప్పారు. మరొకసారి ఇచ్చే సమయం పట్టి మీకు స్తోత్రాలు చేయండి. సర్వఘనత మహిమ మీకే చెల్లించుకుంటాం. ఇచ్చిన ప్రార్థన ప్రభు యేసు ప్రభు నామమున స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకును పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రేమ విందు సిద్ధంగా ఉంది, దయచేసి ఎక్కువసేపు టైం తీసుకోము, గబగబా మరి భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తాం. రేపు కూడా మీరందరూ రావాలి, మీతో పాటు ఇంకెవరైనా తీసుకొని రావాలని మనం చేస్తాం.